hospital. Okay, good evening, everyone. Right. Coming to the another important topic in IS 108 is the demonstration of the building structures. It is a very important topic. This topic will contain more than 2 essay questions and 1 3 marks question. 23 marks weightage in this particular topic in IS 108. Okay. Right, coming to the points. చూడండి ఈ పర్టికులర్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టాపిక్ వెయిటేజ్ 23 మార్క్స్ వరకు ఉంటుంది. 2 ఎస్ఐ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఒక 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 23 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట ఈ టాపిక్. సో ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. రైట్, చూడండి టాపిక్ మనకి డిమాలిషేషన్ ఆఫ్ ది బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంటే బిల్డింగ్ యొక్క కూల్చివేత పనులు ఏ రకంగా ఉంటాయి. కమింగ్ టు ది కొన్ని ఇమేజెస్ ఇచ్చాను చూడండి. ఓల్డ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఇలాగా మనకి ఎక్స్ప్లోజివ్స్ తోటి డిమాలిషేషన్ చేస్తుంటారు. కమింగ్ టు ది ఇంకొకటి మన ఇటాచీ విత్ రోకర్ ఆర్మ్ మెకానిజం. ఇక్కడ ఫ్రంట్ బకెట్ ప్లేస్ లో ఇలాంటి రోకర్ ఆర్మ్ మెకానిజం పెట్టి కూడా ఓల్డ్ బిల్డింగ్స్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తుంటారు. యాజ్ వెల్ యాజ్ క్రేన్ విత్ బాల్ మెకానిజం. ఒక క్రేన్ కి బాల్ మెకానిజం కట్టి ఈ బాల్ ద్వారా దాన్ని గుద్దిస్తూ ఉంటే ఓల్డ్ బిల్డింగ్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ అవుతుంటాయి. యాజ్ వెల్ యాజ్ చూడండి డిమాలిషేషన్ బై హ్యాండ్. బై హ్యాండ్ అంటే బై యూజింగ్ హెవీ డ్యూటీ హ్యామర్స్ యాజ్ వెల్ యాజ్ న్యూమాటిక్ టూల్స్. న్యూమాటిక్ టూల్స్ ద్వారా కూడా మనం డిమాలిషేషన్ యాక్టివిటీస్ అనేది చేయొచ్చు అని అంటున్నాడు. సో దీస్ ఆర్ ది డిమాలిషేషన్ టెక్నిక్స్, ద టైప్స్ ఆఫ్ డిమాలిషేషన్. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, చూడండి ఇంట్రడక్షన్ పాయింట్స్. చూడండి ఇంట్రడక్షన్ మనకి డిమాలిషేషన్ ఆఫ్ ది బిల్డింగ్ స్ట్రక్చర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సేఫ్టీ డిస్మాండ్లింగ్ ఆర్ డిస్ట్రాయింగ్ ఆఫ్ ది బిల్డింగ్స్ అండ్ అదర్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్. అంటే మనకి డిమాలిషేషన్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఇదొక ప్రక్రియ. అందులో భద్రతను ఉపయోగించి ఆ పర్టికులర్ బిల్డింగ్ ని డిస్మాండ్లింగ్ చేయాలి, లేకపోతే డిస్ట్రాయ్ చేయాలి. ఇందులో ఏంటంటే మన రెయిన్ఫోర్స్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ద స్టీల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ద క్రూషల్ ఫేజ్ ఇన్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది బిల్డింగ్. ఇది చాలా ముఖ్యమైన దశ. అంటే బిల్డింగ్ యొక్క లైఫ్ సైకిల్ అయిపోగానే, అంటే 60 years 70 years ఉంటుంది కదా ఆ పర్టికులర్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బిల్డింగ్ స్ట్రక్చర్స్, అవ్వగానే కంపల్సరీగా కూల్చోయాలి. ఇట్ ఈస్ ద క్రూషల్ ఫేజ్ ఇన్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది బిల్డింగ్, usually carried out where a structure is no longer life functional or needed to make a way for new construction. అంటే ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ పాతదైపోయినా, అది ఉండడానికి సేఫ్ మోడ్ లో పనికి రాకపోయినా, తన ధర్మాన్ని నిర్వర్తించకపోయినా దాన్ని డిమాలిషేషన్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ అనేది చెయ్యాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, చూడండి డిమాలిషేషన్ మస్ట్ కంపెల్ విత్ లోకల్ బిల్డింగ్ కోడ్స్, ఎన్విరాన్మెంట్ లాస్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ టు మినిమైజ్ ది రిస్క్ అండ్ ఎన్ష్యూర్ రెస్పాన్సిబుల్ డిస్పోజల్ ఆఫ్ డెబ్రిక్స్. అంటే చూడండి ఏదైనా డిమాలిషేషన్ పద్ధతి లోకల్ బిల్డింగ్ కోడ్స్ గా అనుగుణంగా కట్టుబడేటట్టు ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఆ డిమాలిషేషన్ అన్నది ఎన్విరాన్మెంట్ లాస్, పర్యావరణ చట్టాలు అనుగుణంగా ఉండాలి. అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్, కంపల్సరిగా భద్రతాపరమైన ప్రమాణాలు పాటించాలి. టు మినిమైజ్ ది రిస్క్, అంటే డిమాలిషేషన్ చేసినప్పుడు ఏ రకమైన పీపుల్కి ఎవరికి హాని కలగకూడదు. అండ్ ఎన్ష్యూర్ రెస్పాన్సిబుల్ డిస్పోజల్ ఆఫ్ డెబ్రిక్స్, అంటే ఒకసారి డిమాలిషేషన్ చేసిన తర్వాత వాటి యొక్క శిథిలాల్ని, అంటే ఆ చెత్త ఉంటుంది కదా దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి.
పర్యావరణానికి హాని కలగకుండా. ఇది డిమాలిషేషన్. ఓకే, మనకి ఇంట్రడక్షన్ పాయింట్స్ మళ్ళీ మొదలెట్టాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, చూడండి ఇందులో మొత్తం టోటల్ 7 పాయింట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి, నెసెసిటీ ఆఫ్ డిమాలిషేషన్. అసలు డిమాలిషేషన్ యాక్టివిటీస్ యొక్క అవసరం ఏంటి, ఎప్పుడు డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తారంటే when the building is too old and it cannot put into the future use. అంటే బిల్డింగ్ పాతబడిపోయినా అది ఫ్యూచర్ కి పనికి రాకుండా లేకపోయినా డిమాలిషేషన్ చేయాలి. స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఏదైనా మనకి నిర్మాణపరమైన మార్పులు చేర్పులు చేసినప్పుడు డిమాలిషేషన్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ కి అనుగుణంగా ఆ పర్టికులర్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయలేదు, కాలమ్స్ ఉండే దగ్గర డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి, అప్పుడు డిమాలిషేషన్ యాక్టివిటీ చేయాలి. నెక్స్ట్ మన డెవలప్మెంట్ ఆఫ్ సిటీ, అంటే ఆ పర్టికులర్ సిటీ అభివృద్ధి కోసం డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేయాలి. స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది బిల్డింగ్, అంటే కాలమ్స్ బీమ్స్ నిర్మాణాత్మకంగా యాజ్ పర్ బ్లూ ప్రింట్ డ్రాయింగ్ అనుగుణంగా లేకపోయినా కూడా మనం డిమాలిషేషన్ చేస్తాం. ఎక్స్పాన్షన్స్ అంటే మన విస్తరణ పనుల కోసం డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తాం. సో ఇది రైట్. కమింగ్ టు ది ఇది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్, చూడండి ఫస్ట్ నెసెసిటీ ఆఫ్ ది డిమాలిషేషన్ అయింది. నెక్స్ట్ ఏంటి, కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్, అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి, ఇది సెకండ్ పాయింట్. చూడండి ఫాలింగ్ ఆఫ్ ది పర్సన్స్, మనుషులు పడిపోయే ఆస్కారం ఉంది. ఫాలింగ్ ఆఫ్ ది మెటీరియల్ కింద పడే ఆస్కారం ఉంది. అన్ఇంటెన్షనల్ కొలాప్స్ అంటే ఉద్దేశపూర్వకంగా కొలాప్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రిక్ వర్క్ ని పగలగొడుతున్నారు అనుకోండి హ్యామర్ తోటి, యువతల రూమ్ లోంచి పగలగొడితే అవతల రూమ్ లో ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళ మీద పడతాయి అనమాట, వాళ్ళు ఇంజూర్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఉద్దేశపూర్వకంగా కొలాప్స్ చేయడం. తర్వాత లిఫ్టింగ్ ఆపరేషన్స్, ఇందులో డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు మాన్యువల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉంటుంది, లేబరు సామాన్లతోటి ఎత్తుడు దించుడు కార్యక్రమాలు చేస్తుంటారు, తద్వారా వాళ్ళు స్టేర్స్ మీద నడిచేటప్పుడు పడిపోయే ఆస్కారం ఉంది. ఎలక్ట్రికల్ షాక్ డ్యూ టు కాంటాక్ట్ విత్ లైవ్ ఓవర్ హెడ్స్, అంటే ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ పక్కన బిల్డింగ్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ షాక్స్ తగిలే ఆస్కారం ఉంది. ఫైర్, అగ్ని యొక్క కదలిక జరిగే ఆస్కారం ఉంది. ప్రీమెచ్యూర్ కొలాప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే చూడండి మల్టీ టవర్స్ పగలగొడుతుంటారు కదా, ఇలాగా ఈ పర్టికులర్ టవర్స్ పగలగొడుతున్నప్పుడు మనకి ఎక్స్ప్లోజివ్స్ ఉపయోగిస్తారు ఆకాశ హార్మానాన్ని పగలగొట్టేటప్పుడు, అప్పుడు చాలా ప్రమాదంలా ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక చిన్న ఎర్త్క్విక్ లాగా వస్తుంది అది. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ కొలాప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఆకాశ పతనాలను, అంటే టవర్స్ ని కొలాప్స్ చేసేటప్పుడు. నెక్స్ట్ వర్కింగ్ ఎట్ హైట్స్ లో పని ఉంటుంది. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ, ఇక్కడ పగలగొట్టడానికి క్రేన్ విత్ బాల్ మెకానిజము లేకపోతే ఎస్కవేటర్ విత్ రోకర్ ఆర్మ్ మెకానిజం ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ యొక్క ప్రమాదాలు కూడా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ యాస్బెస్టాస్ అన్నది వెరీ డేంజర్. చూడండి మనకి యాస్బెస్టాస్ మెటీరియల్ అన్నది సున్నప్రాయే, ఇందులో రూఫ్స్, సీలింగ్స్, వాల్స్ వాటిలో ఉపయోగిస్తారు. ఇది మన రెసిపరేటరీ ఇరిటేషన్ కలగజేస్తుంది, అంటే మీరు టైల్స్ ఫ్లోర్స్ పగలగొడుతున్నప్పుడు అందులో యాస్బెస్టాస్ డస్ట్ ఉంటుంది, ఇట్ విల్ క్రియేట్ ది రెసిపరేటరీ హజార్డ్స్. తర్వాత డస్ట్, ఆ దుమ్ము ద్వారా కూడా రెసిపరేటరీ హజార్డ్స్ వస్తాయి. మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్, ఇందులో మన రోడ్ సైడ్ నుంచే వెహికల్స్ మూవ్ అవుతుంటే వాటి మీద పడిన ప్రమాదం. యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లోజివ్స్, ప్రేలుడు పదార్థాలు ఉపయోగించడం కూడా ప్రమాదం. తర్వాత నాయిస్, వైబ్రేషన్స్, బిల్డింగ్ డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు నాయిస్ లెవెల్స్ 95 డెసిబెల్స్ ఉంటాయి, వైబ్రేషన్స్ అంటే కదలికలు ఉంటాయి.
వేరే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తో డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు పక్కన ఉండే బిల్డింగ్స్ లో వైబ్రేషన్స్ వస్తాయి. సో బయలాజికల్ హజార్డ్స్ ఫ్రమ్ వెర్మిన్ ఆర్ స్టాగ్నెంట్ వాటర్, అంటే పాత బిల్డింగ్ లో బాత్రూమ్స్ దగ్గర, టాయిలెట్స్ దగ్గర, నిలిచి ఉండే నీరు దగ్గర డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు అందులో ఉంటాయి కదా మస్కిటోస్, దోమల వల్ల బయలాజికల్ హజార్డ్స్ రావడానికి ఆస్కారం ఉంది. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ గ్లాస్, నెయిల్స్ ఫ్రమ్ ది డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు గ్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి, ఈ మేకులు కూడా ఉంటాయి కాబట్టి అవి అవి గుచ్చుకునే ఆస్కారం ఉంది. ఏదైనా సిరెంజెస్ ఉన్నా, అంటే ఓల్డ్ హాస్పిటల్ డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు అందులో పాత సిరెంజెస్ ఉన్నా వాటి ద్వారా కూడా ప్రమాదం. మాన్యువల్ హ్యాండ్లింగ్, చేతులతోటి సామాన్లు ఎత్తుడు దించుడు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇందులో స్లిప్ ట్రిప్ ఫాలో అయ్యే ఆస్కారం. సో ఇది కొన్ని కొన్ని ఇచ్చాను కాజెస్, మీరు ఇంకెన్నైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ప్రికాషన్స్ డ్యూరింగ్ డిమాలిషేషన్, అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిమాలిషేషన్ వర్క్ మే నాట్ నో ది స్ట్రక్చర్ పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్. సో గైడెన్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ మస్ట్ బి కాంప్లీట్ అండ్ కంటిన్యూస్. అంటే జనరల్ గా డిమాలిషేషన్ యాక్టివిటీస్ ఎవరు లేబర్ చేస్తూ ఉంటారు కదా, హ్యామర్స్ తోటి ప్లస్ పవర్ టూల్స్, న్యూమాటిక్ పవర్ టూల్స్ చేస్తుంటారు. వాళ్ళకి స్ట్రక్చరల్ పోర్షన్ అంటే ఏంటో తెలియదు, అంటే కాలం అంటే ఏంటో తెలియదు, బీమ్ అంటే ఏంటో తెలియదు, స్లాబ్ అంటే ఏంటో తెలియదు. జనరల్ గా మనకి డిమాలిషేషన్ యాక్టివిటీస్ కన్స్ట్రక్షన్ కి రివర్స్ లో చేయాలి. మనకు ఆ ప్రొసీజర్ తెలియకుండా ఫస్ట్ కాలమ్స్ ని బ్రేక్ చేస్తే టోటల్ గా బిల్డింగ్ స్లాబ్ కుప్పకూలిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఒక కాంపిటెంట్ పర్సన్ చేత ఫస్ట్ 85th ఫ్లోర్ ఒక బ్రిక్ వర్క్ పగలగొట్టడం, తర్వాత 5th ఫ్లోర్ స్లాబ్ పగలగొట్టడం, అది అయిన తర్వాత కాలమ్స్, బీమ్స్, ఆ రకంగా రివర్స్ ఆర్డర్ లో రావాలన్నమాట. సో ఒక కాంపిటెంట్ సూపర్వైజర్ చేత పర్యవేక్షణలో ఆ కూలీల చేత డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేయాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ప్లాన్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ మస్ట్ బి చెక్డ్ బిఫోర్ డిమాలిషేషన్, అంటే డిమాలిషేషన్ యాక్టివిటీ చేసే ముందు ఆ బిల్డింగ్ యొక్క ప్లాన్ తెప్పించుకొని దానికి అనుగుణంగా డిమాలిషేషన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఈస్ టు ఎన్ష్యూర్ ఆల్ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ లైక్ ఎలక్ట్రిసిటీ హ్యావ్ బిన్ డిస్కనెక్టెడ్. ఫస్ట్ డిమాలిషేషన్ చేసే ముందు ఆ పర్టికులర్ బిల్డింగ్ కి ఎలక్ట్రిసిటీ పవర్ కట్ చేయాలి, వాటర్ పైప్ లైన్ కట్ చేయాలి, గ్యాస్ పైప్ లైన్ ఉంటే గ్యాస్ పైప్ లైన్ కట్ చేయాలి. విండోస్ అండ్ డోర్ ఓపెనింగ్ మస్ట్ బి బోర్డ్ అప్, అంటే మనకి పనికొచ్చే మెటీరియల్ ఉంటాయి కదా, విండో ఫ్రేమ్స్, డోర్ ఓపెనింగ్స్, విండో షట్టర్స్, గ్రిల్స్, అవన్నీ ముందు తీసేసి కిందకి దించేసేటట్టు ఉండాలి. సో ఇవి ఇంకా తర్వాత ఇంటర్నల్ ఎంట్రన్స్ టు ది లిఫ్ట్ షాఫ్ట్ ఎక్సెట్రా మస్ట్ బి బ్యారిగేటెడ్, అంటే మెటీరియల్ సామాన్లు తోటి లేబర్ ఎత్తుతూ దించుతుంటారు కాబట్టి ఆ పర్టికులర్ మన లిఫ్ట్ షాఫ్ట్స్ ఉంటాయి కదా, అంటే లిఫ్ట్ హోల్స్ ఆల్రెడీ లిఫ్ట్ తీసేస్తాం, ఆ పర్టికులర్ షాఫ్ట్ ని ప్రాపర్ గా గార్డ్ రైల్ తోటి బ్యారిగేట్ చేయాలి, ఎందుకంటే లేబర్ ఆ పర్టికులర్ లిఫ్ట్ షాఫ్ట్ లో పడిపోకుండా ఉండడానికి. నెక్స్ట్ మన బాల్కనీస్ అండ్ క్యాంటిలివర్స్ మస్ట్ బి టేకెన్ డౌన్ ఫస్ట్, అంటే మన ఉంటాయి కదా క్యాంటిలివర్స్, అంటే వన్ సైడ్ ఫిక్స్డ్, వన్ సైడ్ ఫ్రీగా ఉంటాయి. ఆ బాల్కనీస్, క్యాంటిలివర్స్ కూడా ముందు పగలగొట్టమంటున్నాడు. నెక్స్ట్ స్టేర్ మస్ట్ బి కెప్ట్ ఫ్రీ ఆఫ్ డెబ్రిక్స్, అంటే మెట్లు మీద ఏదో చెత్త చెదారం శిథిలాలు లేకుండా హౌస్ కీపింగ్ చేయమంటున్నారు, లేకపోతే లేబర్ స్లిప్ ట్రిప్ ఫాలో అవుతారు. మస్ట్ నాట్ స్టాండ్ ఆన్ ది బ్రిక్ వర్క్ వెల్ ఈస్ బీయింగ్ డిమాలిషేషన్, అంటే ఒక రూమ్ లో బ్రిక్ వర్క్ పగలు కొడుతున్నప్పుడు అవతల రూమ్ లో ఎవరు ఉండకుండా చూడాల్సిన బాధ్యత చేసుకోమంటున్నాడు. ఎలిమినేట్ ఆర్ కంట్రోల్ ఆఫ్ వర్కింగ్ ఎట్ హైట్, వీలైనంత వరకు వర్కింగ్ ఎట్ హైట్ పని తప్పించుకోమంటున్నాడు. కాదు కూడదు అంటే కంపల్సరిగా ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ వేసుకొని వర్కింగ్ ఎట్ హైట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ రిమూవల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఎనీ హజార్డస్ మెటీరియల్స్ సచ్ యాజ్ ఆస్బెస్టాస్ ప్రియర్ టు ది డిమాలిషేషన్, అంటే డిమాలిషేషన్ యాక్టివిటీ చేసే ముందు ఏ రకమైన ఆస్బెస్టాస్ మెటీరియల్ లేకుండా చూసుకొని అప్పుడు డిమాలిషేషన్ చేయమంటున్నాడు. ఎందువల్ల
పర్టికులర్ యాస్బెస్టాస్ వల్ల మన లంగ్స్ డిసీజెస్ వచ్చి క్యాన్సర్లు కూడా వస్తాయి. సో యాస్బెస్టాస్ లో మనకి టైల్స్ లో ఉంటుంది అనమాట యాస్బెస్టాస్ మెటీరియల్స్, రూఫ్ లో మన రూఫ్ మెటీరియల్స్ లో యాస్బెస్టాస్ ఉంటుంది. అవి ముందు రిమూవ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ డాంపింగ్ డౌన్ విత్ వాటర్ స్ప్రే టు రెడ్యూస్ ద డస్ట్ క్రియేషన్. అంటే వాటర్ తోటి ముందు వాటరింగ్ చేసిన తర్వాత డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తే కొద్దిగా మన డస్ట్ క్రియేషన్ సమ్ ఎక్స్టెంట్ తగ్గడానికి ఆస్కారం ఉంది అని అంటున్నాడు. సో అది చూడండి ఇక్కడ హజార్డ్స్, కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్, మన ప్రికాషన్స్, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ డిమాలిషేషన్. అంటే మన డిమాలిషేషన్ యాక్టివిటీస్ ఏ రకంగా చేయాలి. చూడండి డిమాలిషేషన్ హ్యాపెన్ ఇన్ ది రివర్స్ ఆర్డర్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే కన్స్ట్రక్షన్ ఎలా చేస్తామో మన డిమాలిషేషన్ అదే రివర్స్ ఆర్డర్ లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన 5 స్టోరేజ్ బిల్డింగ్ కి స్టార్టింగ్ ఏముంటే ఫుటింగ్స్ వేస్తారు, ఫుటింగ్స్ తర్వాత కాలమ్స్ రైజ్ చేస్తారు, తర్వాత ఫస్ట్ స్లాబ్, తర్వాత సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్, ఫోర్త్ స్లాబ్, ఫిఫ్త్ స్లాబ్ అయిన తర్వాత బ్రిక్, మ్యాసనరీ వర్క్స్, తర్వాత కార్పెంటరీ వర్క్, పెయింటింగ్ వర్క్ అవన్నీ ఉంటాయి కదా. దానికి రివర్స్ ఆర్డర్ లో రావాలి. స్టార్టింగ్ ఏం చేయాలి, మన 5th ఫ్లోర్ యొక్క బ్రిక్ వర్క్ పగలగొట్టాలి, తర్వాత 5th ఫ్లోర్ యొక్క స్లాబ్ పగలగొట్టాలి. అలాగే రివర్స్ ఆర్డర్ లో రావాలన్నమాట. అంటే కన్స్ట్రక్షన్ కి పూర్తి రివర్స్ ఆర్డర్ లో రావాలి. ఓకే, coming to the next, the preliminary stripping out process such as the roof covers, fittings, pipe works and generally non-structural part of the building. అంటే ప్రాథమికంగా ఏం చేయాలంటే మన రూఫ్స్ మీద ఉంటాయి కదా రూఫ్ కవర్స్, మన రూఫ్ కవర్స్ తీయాలి, ఫిట్టింగ్స్, పైప్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అవన్నీ తీసేసి, అంటే మనకు పనికొచ్చే మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ స్క్రాప్ లో అమ్ముకున్నా కూడా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి పనికొచ్చే మెటీరియల్స్ అన్ని తీసేసి తర్వాత పనికిరాని మెటీరియల్ మాత్రమే డిమాలిషేషన్ చేయాలి అని అంటున్నాడు. ఫస్ట్ టాస్క్ ఈస్ దిస్ సైట్ ఈస్ దట్ సర్వీసెస్ టు బి బిల్డింగ్ హ్యావ్ బీన్ డిస్కనెక్టెడ్. అంటే డిమాలిషేషన్ చేసే ముందు ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేయాలి, వాటర్ డిస్కనెక్ట్ చేయాలి, గ్యాస్ డిస్కనెక్ట్ చేయాలి, అంటే గ్యాస్ పైప్ లైన్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్ రబ్బర్ అండ్ డెబ్రిక్స్ మస్ట్ బి లోవర్ టు ది గ్రౌండ్ కాన్స్టెంట్లీ. అంటే చెత్త చెదారం ఏదైనా ఉంటే ఒక హాయిస్ట్ బ్యాగ్ లో పెట్టుకుని గ్రౌండ్ లో కాన్స్టెంట్ గా లేబర్ ద్వారా దించేసేటట్టు ఉండాలి. సో ఇది నెక్స్ట్ చూడండి, ఇది మెథడ్స్ ఆఫ్ డిమాలిషేషన్. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ ఎన్ని రకాలుగా చేస్తారు. చూడండి డిమాలిషేషన్ బై హ్యాండ్. అంటే చిన్న చిన్న బిల్డింగ్స్, 1వ అంతస్తు 2వ అంతస్తు బిల్డింగ్, బై యూజింగ్ హెవీ డ్యూటీ హ్యామర్స్, బై యూజింగ్ న్యూమాటిక్ పవర్ టూల్స్ ద్వారా డిమాలిషేషన్ చేయొచ్చు. నెక్స్ట్ పుల్లింగ్ డౌన్ బై రూప్. ఇది జనరల్ గా మన స్టీల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, స్టీల్ స్ట్రక్చర్స్ కాలమ్స్ బీమ్స్ ని, స్టీల్ స్ట్రక్చర్స్ ని గ్యాస్ కటింగ్ చేసి తద్వారా రోప్ ద్వారా కిందకు దించాడు. తర్వాత మెకానికల్ డిమాలిషేషన్ అంటే యంత్రాలు ఉపయోగించడం, డిమాలిషేషన్ బై బాల్ అండ్ పుషర్ ఆర్మ్ మిషనరీ. ఇది మెకానికల్ డిమాలిషేషన్ అంటే యంత్రాలు ఉపయోగించడం. ఏది ఇమేజెస్ ఇదిగో ఇది, ఈ క్రేన్ విత్ బాల్ మెకానిజం అయినా ఉపయోగించవచ్చు. ఇదిగోండి మన ఎస్కవేటర్ విత్ పుల్లర్ ఆర్మ్ మెకానిజం, రోకర్ ఆర్మ్ మెకానిజం తోటైనా బిల్డింగ్ అనేది పగలగొట్టవచ్చు అని అంటున్నాడు. ఎక్కువగా అదే ఉపయోగిస్తారు. అదైంది, ఇది మెకానికల్ డిమాలిషేషన్. పుషర్ ఆర్మ్ మిషనరీ యాజ్ వెల్ యాజ్ డిమాలిషేషన్ బై బాల్. అదైన తర్వాత డెలిబరేట్ కొలాప్స్. అంటే డెలిబరేట్ కొలాప్స్ అంటే ఉద్దేశపూర్వకంగా కొలాప్స్ చేయడం. ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు కొలాప్స్ చేస్తారంటే సర్టెన్ బిల్డింగ్ ఒక 5 ఫ్లోర్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు ఎవరు, జీవీఎంసీ వాళ్ళు. ఆ బిల్డర్ 6వ ఫ్లోర్ కూడా కట్టేశాడు. అంటే అనుకున్న ఏరియా కంటే ఎక్కువ ఏరియాలో కట్టేశాడు, ఎక్స్ట్రా ఫ్లోర్ కూడా కట్టేయడం వల్ల జీవీఎంసీ లేబర్ వచ్చి ఆ పర్టికులర్ బిల్డింగ్ ని ఉద్దేశపూర్వకంగా కూల్చేస్తారు. దీన్ని డెలిబరేట్ కొలాప్స్ అని అంటారు. అందువల్ల ఎప్పుడు డీవియేషన్ అవ్వకూడదు. అంటే జీవీఎంసీ ఇచ్చే ప్లాన్ అనుగుణంగానే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. తర్వాత మనకి ఎక్స్ప్లోజివ్స్ అంటే ప్రేలుళ్ళు ఉపయోగించి
కూల్చివేయడం. ఇన్ని రకాలుగా ఉంటాయన్నమాట డిమాలిషేషన్ యాక్టివిటీస్. అది అయిన తర్వాత ఇంపార్టెంట్ చూడండి, ఇది 6th పాయింట్. మనకి డిఫరెంట్ డిమాలిషేషన్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే చూడండి, ఒక్కొక్క డిమాలిషేషన్ అంటే ఒక్కొక్క స్ట్రక్చర్ కి ఒక్కొక్క డిమాలిషేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. అది ఏంటనేది చెప్తున్నాను. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ ఏంటి, బ్రిక్ మ్యాషనరీ బిల్డింగ్స్. బ్రిక్ అంటే చిన్న చిన్న బిల్డింగ్స్ ని డిమాలిషేషన్ బై హ్యాండ్ అంటే by using heavy duty hammers or by using pneumatic power tools ద్వారా మనం డిమాలిషేషన్ చేయొచ్చు. అదైన తర్వాత మ్యాషనరీ బ్రిక్ ఆర్చెస్. మ్యాషనరీ బ్రిక్ ఆర్చెస్ అంటే చూడండి, మన కాలనీలో ప్రవేశించే ముందు కొన్ని మన స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటిని మ్యాషనరీ బ్రిక్ ఆర్చెస్ అని అంటారు. వాటిని డిమాలిషేషన్ బై హ్యాండ్ ఆర్ పుల్లింగ్ డౌన్ బై రోప్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఇది మన స్టీల్ స్ట్రక్చర్ అయితే రోప్ అంటే గ్యాస్ కటింగ్ చేసి దించాలి. తర్వాత స్టీల్ ఫ్రేమ్స్ అండ్ కాంపోనెంట్స్ అంటే జనరల్ గా స్టీల్ ఐటమ్స్ తోటి నిర్మాణం అయితే గ్యాస్ కటింగ్ వర్క్ పుల్లింగ్ డౌన్ బై రోప్స్ తద్వారా డిమాలిషేషన్ చేయాలి. నెక్స్ట్ బ్రిడ్జెస్ అండ్ గ్యానటరీస్ ఆఫ్ స్టీల్ కన్స్ట్రక్షన్. స్టీల్ కన్స్ట్రక్షన్ అంటే అది కంపల్సరీగా గ్యాస్ కటింగ్ వర్క్ ఉపయోగించాలి. అండ్ పుల్లింగ్ డౌన్ బై రోప్స్ అంటే రోప్స్ ద్వారా దించాలి, ఎందుకంటే అవి మనకి పనికొస్తాయి కాబట్టి. నెక్స్ట్ యూజింగ్ క్రేన్స్ అంటే బ్రిడ్జెస్ గ్యానటరీ ఆఫ్ స్టీల్ కాంపోనెంట్స్ కి గ్యాస్ కటింగ్ వరకు పుల్లింగ్ డౌన్ బై రోప్ బై యూజింగ్ క్రేన్స్ ద్వారా మనం డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, రెయిన్ఫోర్స్డ్ క్యాస్టింగ్. రెయిన్ఫోర్స్డ్ క్యాస్టింగ్ అంటే మనకి సీతు స్ట్రక్చర్స్. సీతు స్ట్రక్చర్స్ అంటే ఏంటో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీబడి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీతు స్ట్రక్చర్స్? చూడండి, మనకి రైల్వే ప్లాట్ఫామ్స్ లో ఒక ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ వెళ్ళడానికి వంతెనలు ఉంటాయి కదా, వాటిని సీతు స్ట్రక్చర్స్ అని అంటారు. చూడండి, హెవీ ట్రాఫిక్ మనకి ఏరియాలో చెన్నైలో ఉంటాయి సీతు స్ట్రక్చర్స్. రోడ్డు క్రాస్ చేయడానికి పైన ఒక వంతెనలా నిర్మిస్తారు. లేకపోతే రైల్వే ప్లాట్ఫామ్స్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి ఉంటుంది కదా రైల్వే వంతెన, దాన్ని సీతు స్ట్రక్చర్స్ అని అంటారు. అలాంటి వాటికి మెకానికల్ డిమాలిషేషన్ అయినా చేయొచ్చు, లేకపోతే ఎక్స్ప్లోజివ్స్ ఉపయోగించిన డిమాలిషేషన్ చేయొచ్చు. నెక్స్ట్ సస్పెండెడ్ రెయిన్ఫోర్స్ కాంక్రీట్ స్లాబ్స్. కాంక్రీట్ స్లాబ్స్ ఉంటాయి కదా, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్లాబ్స్ అంటే చూడండి, వీటిలో స్టీల్ రాడ్స్ కాంక్రీట్ ఉంటాయి. వాటిని మెకానికల్ డిమాలిషన్ అంటే యంత్రాల ద్వారా డిమాలిషేషన్ చేయొచ్చు, లేకపోతే డిమాలిషేషన్ బై హ్యాండ్ అంటే హెవీ డ్యూటీ హ్యామర్స్ యాజ్ వెల్ యాజ్ పవర్ టూల్స్ ఉపయోగించిన ఈ సస్పెండెడ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్లాబ్స్ ని డిమాలిషేషన్ చేయొచ్చు. నెక్స్ట్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్. చూడండి, ఒక బిల్డింగ్ స్ట్రక్చర్స్ లో వెర్టికల్ మెంబర్ ని కాలమ్ అని అంటారు, హారిజాంటల్ మెంబర్ ని బీమ్ అని అంటారు. ఒక రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్ అంటే ఇందులో స్టీల్ కాంక్రీట్ ఉంటుంది. దీన్ని డిమాలిషేషన్ బై హ్యాండ్ అండ్ మెకానికల్ డిమాలిషేషన్ ద్వారా చేయొచ్చు. హ్యాండ్ ద్వారా అయినా డిమాలిషేషన్ చేయొచ్చు, లేకపోతే యంత్రాలను ఉపయోగించిన డిమాలిషేషన్ చేయొచ్చు. రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ కాలమ్స్, బిల్డింగ్ యొక్క కాంక్రీట్ కాలమ్స్ ఉంటాయి కదా, వాటిని బై యూజింగ్ ఎక్స్ప్లోజివ్స్ ద్వారా అయినా డిమాలిషేషన్ చేయొచ్చు, లేకపోతే डन बाय कंक्रीट कटर्स ने ना उठा नहीं। आप सोचे कि अभी ये क्या बोलते हैं, बिजी थे क्या? ओए अनम्यूट हुआ है। నెక్స్ట్ చూడండి, మనకి రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాల్స్. చూడండి, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాల్స్ అంటే జైలు గోడలు ఉంటాయి కదా, అవి అంటే కాంక్రీట్ తో తయారు చేసిన గోడలు ఉంటే డన్ బై కాంక్రీట్ కట్టర్స్ అండ్ మెకానికల్ డిమాలిషేషన్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ స్ట్రక్చర్స్ మేడ్ ఆఫ్ పోస్ట్ టెన్షన్ యూనిట్స్. ఇది డన్ బై గ్యాస్ కటింగ్ వర్క్స్ పుల్లింగ్ డౌన్ బై రోప్ ఆర్ బై క్రేన్స్. ఇది ఈ పాయింట్ మాత్రం కంపల్సరీగా రాయాలంటే, ఇది చూడండి మెథడ్స్ ఆఫ్ డిమాలిషేషన్ అన్నప్పుడు 4, 5, 6 పాయింట్స్ రాయాలి.
ఇది ఇంపార్టెంట్ చూడండి. డిఫరెంట్ డిమాలిషేషన్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఒక్కొక్క బిల్డింగ్ కి ఒక్కొక్క డిమాలిషేషన్ టెక్నిక్స్ ఉంటాయి, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు 6వ పాయింట్ లో. ఇంకేదైనా మీకు తెలియంది కొత్త కన్స్ట్రక్షన్ కొత్త టెక్నిక్ కూడా అందులో కావాలంటే రాసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నదా ఇక్కడి వరకు? చూడండి మళ్ళీ ఇంకొకసారి ఇది చెప్తున్నాను. చూడండి మెథడ్స్ ఆఫ్ డిమాలిషేషన్ అంటే డిమాలిషేషన్ ఏ రకంగా చేయాలి. ఫస్ట్ డిమాలిషేషన్ బై హ్యాండ్. హ్యాండ్ అంటే చేతితోటి గుద్దడం కాదు, బై యూజింగ్ హెవీ డ్యూటీ హ్యామర్స్, లేబర్ తోటి హెవీ డ్యూటీ హ్యామర్స్ ఆర్ బై యూజింగ్ న్యూమాటిక్ పవర్ టూల్స్ తోటి డిమాలిషేషన్ చేయొచ్చు. రెండోది పుల్లింగ్ డౌన్ బై రోప్. ఇది జనరల్ గా స్టీల్ స్ట్రక్చర్స్ కి గ్యాస్ కటింగ్ తోటి కట్ చేసిన తర్వాత రోప్స్ ద్వారా దించుతారు. మూడోది మెకానికల్ డిమాలిషేషన్ అంటే డిమాలిషేషన్ బై బాల్ అండ్ పుషర్ ఆర్ మెషినరీ. క్రేన్ కి బాల్ మెకానిజమ్స్ ఉపయోగించి డిమాలిషేషన్ చేయొచ్చు. లేకపోతే ఇటాచికి ఆ ఫ్రంట్ బకెట్ తీసేసి ఇదిగో ఇది మెకానికల్ డిమాలిషన్. క్రేన్ కి బాల్ కట్టడం, నెక్స్ట్ ఇటాచికి లాగా పుషర్ ఆర్ మెకానిజం పెట్టి దీని ద్వారా డిమాలిషేషన్ చేయడం. ఎక్కువగా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు. ఓకే, అది అయిన తర్వాత లాస్ట్ది ఇది డెలిబరేట్ కొలాప్స్. అంటే ఉద్దేశపూర్వకంగా కొలాప్స్ చేయడం. అంటే బిల్డింగ్ అనుకున్న మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ కంటే ఎక్కువగా డీవియేషన్ అయి కడితే అప్పుడు మనకి రకమైన డెలిబరేట్ కొలాప్స్ చేస్తారు. తర్వాత యూజింగ్ ఎక్స్ప్లోజివ్స్. మరి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, టవర్స్ 10 అంతస్తులు 15 అంతస్తులు, వాటికి ఎక్స్ప్లోజివ్స్ ఉపయోగిస్తారు. ప్రజెంట్ ఢిల్లీ బొంబాయిలో టవర్స్ అన్ని ఈ రకమైన ఓల్డ్ బిల్డింగ్స్ ఈ పర్టికులర్ ఎక్స్ప్లోజివ్స్ ద్వారా కూలుస్తున్నారు. అంటే కింద కాలమ్స్ దగ్గర కొద్దిగా తవ్వి ఎక్స్ప్లోజివ్స్ పెడతారు. మనకి ఎలక్ట్రికల్ డిటనేటర్స్ అన్ని కాలమ్స్ సీరియల్ గా పేలుస్తారు గ్రౌండ్ ఫ్లోర్ లో. ఒకేసారి ఉన్న పళ్ళంగా నిలుగా మనకు ఆ బిల్డింగ్ కుప్పకూలిపోతుంది. నెక్స్ట్ 6th పాయింట్, డిఫరెంట్ డిమాలిషేషన్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఈ పాయింట్ కంపల్సరిగా రాయాలి. ఈ పాయింట్ కి ఎక్కువ మార్కులు ఇస్తారు. అందులో ఏంటి, బ్రిక్ మ్యాషనరీ బిల్డింగ్స్. మనకి చిన్న చిన్న బ్రిక్ మ్యాషనరీ బిల్డింగ్స్ కి డిమాలిషేషన్ బై హ్యాండ్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ మ్యాషనరీ బ్రిక్ ఆర్చెస్. అంటే కాలనీ ఎంట్రన్స్ లో ఉంటాయి కదా ఆర్చెస్, వాటికి డిమాలిషేషన్ బై ది హ్యాండ్ ఆర్ పుల్లింగ్ బై రోప్స్. స్టీల్ ఫ్రేమ్స్ అంటే కాంపోనెంట్స్, ఏదైనా అవి స్టీల్ స్ట్రక్చర్స్ అయితే బై యూజింగ్ గ్యాస్ కటింగ్ వర్క్, పుల్లింగ్ డౌన్ బై రోప్స్ చేయొచ్చు. బ్రిడ్జెస్ అండ్ గ్యానటరీస్ ఆఫ్ స్టీల్ కన్స్ట్రక్షన్. ఎక్కడైతే స్టీల్ కన్స్ట్రక్షన్ ఉంటుందో అక్కడ గ్యాస్ కటింగ్ వర్క్ ఉంటుంది. గ్యాస్ కటింగ్ వర్క్, పుల్లింగ్ డౌన్ బై రోప్స్ బై యూజింగ్ క్రేన్స్. నెక్స్ట్ రెయిన్ఫోర్స్డ్ కాస్టింగ్. అంటే మనకి సీతు స్ట్రక్చర్స్. అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి వేరే ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి ఉండే మన స్ట్రక్చర్స్ ని మెకానికల్ డిమాలిషేషన్ లేకపోతే మనకి ఎక్స్ప్లోజివ్స్ ద్వారా కూల్చొచ్చు. నెక్స్ట్ సస్పెండెడ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్లాబ్స్. చూడండి, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్లాబ్ అంటే స్టీల్ రాడ్స్ కాంక్రీట్ ఉంటుంది. స్టీల్ స్ట్రక్చర్స్ అంటే కాలమ్స్ బీమ్స్ ఉంటాయి, ఓన్లీ స్టీలే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సస్పెండెడ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్లాబ్ అంటే మెకానికల్ డిమాలిషేషన్ ఆర్ డిమాలిషేషన్ బై హ్యాండ్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్స్ అంటే డెమాలిషేషన్ బై, అంటే మనకి బీమ్ అంటే హారిజాంటల్ మెంబర్, కాలమ్ అంటే వెర్టికల్ మెంబర్, అది గుర్తుపెట్టుకోండి. డిమాలిషేషన్ బై హ్యాండ్ అండ్ మెకానికల్ డిమాలిషేషన్. మనకి నెక్స్ట్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ కాలమ్స్, వీటికి బై యూజింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ డన్ బై కాంక్రీట్ కట్టర్స్ యాజ్ వెల్ యాజ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాల్స్. రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాల్స్ అంటే మనకి జైలు గోడలు, వీటికి డన్ బై కాంక్రీట్ కట్టర్స్ అండ్ మెకానికల్ డిమాలిషేషన్. నెక్స్ట్ స్ట్రక్చర్స్ మేడ్ ఆఫ్ పోస్ట్ టెన్షన్ యూనిట్స్, డన్ బై గ్యాస్ కటింగ్ వర్క్స్, పుల్లింగ్ డౌన్ బై రోప్ బై క్రేన్స్, ఇది ఉపయోగిస్తారు. సో ఇది
ఇక్కడ వరకు 2 ఎస్ఏ క్వశ్చన్స్ కవర్ చేస్తాను. అది అయిన తర్వాత మూడోది మనకి డిమాలిషేషన్ యాక్టివిటీ సేఫ్టీ చెక్ లిస్ట్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇది 20 పాయింట్స్ ఉన్నాయి. దీంతో పాటు మనకి నెక్స్ట్ క్లాస్ లో వేరే టాపిక్ కూడా చెప్తాను. దయచేసి మనకి సెకండ్ సెషన్ క్లాస్ లో అందరూ ఎన్రోల్ అవ్వండి. అదైన తర్వాత చూడండి, ఇది చెప్తాను, దీనికి టైం సరిపోద్ది. మన డిమాలిషేషన్ సేఫ్టీ చెక్ లిస్ట్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. కామన్ డిమాలిషేషన్ న్యూసెన్స్ ఫ్యాక్టర్స్ అంటే డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మనకి చికాకు పరిచే అంశాలు ఏంటి? డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు చికాకు పరిచే అంశాలు ఏంటి? ఫస్ట్ డస్ట్, దుమ్ము ధూళి ఉంటుంది. తర్వాత నాయిస్, అంటే నాయిస్ లెవెల్స్ 95 డెసిబల్స్ దాటి ఉంటాయి, ఇది కూడా న్యూసెన్స్ ఫ్యాక్టరే. తర్వాత వైబ్రేషన్స్, కదలికలు, ఈ 3 మనకి న్యూసెన్స్ ఫ్యాక్టర్స్. సో కామన్ డిమాలిషేషన్ న్యూసెన్స్ ఫ్యాక్టర్స్ అంటే డస్ట్ ఏంటి? కామన్ డిమాలిషేషన్ న్యూసెన్స్ ఫ్యాక్టర్ ఇస్ అ డస్ట్. అంటే డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు విపరీతంగా డస్ట్ ఉంటుంది. డస్ట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ది డిమాలిషేషన్ యాక్టివిటీ. అంటే డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు దుమ్ము విపరీతంగా వస్తుంది. న్యూ టెక్నాలజీ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎక్విప్మెంట్ టు కంట్రోల్ ఫ్యూజిటివ్ డస్ట్ మోర్ ఎఫెక్టివ్లీ. అంటే కొత్తగా ఫారెన్ టెక్నాలజీ ఒకటి, జర్మన్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయిందట. ఆ జర్మన్ టెక్నాలజీ ఉపయోగించే పరికరాలని ఉపయోగిస్తే ఆ ఫ్యూజిటివ్ డస్ట్ ని సమర్థవంతంగా కంట్రోల్ చేయొచ్చట. అంటే డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు వచ్చే సన్నటి డస్ట్ ని కంట్రోల్ చేయొచ్చంట. అంటే పర్టికులర్ ఎక్విప్మెంట్ మన డిమాలిషేషన్ చేస్తూ వాటర్ స్ప్రే చేస్తుంటది. అది అది ఆ టెక్నాలజీ ఇంకా ఇండియాకి రాలేదు. మనకి ప్రివెంటింగ్ ఫ్రమ్ ద బికమింగ్ ది న్యూసెన్స్ టు ది నైబర్హుడ్ అండ్ వర్కర్స్. ఇలాంటి టెక్నాలజీ వాడేమంటే ఈ పర్టికులర్ నైబర్స్ కి, వర్కర్స్ కి ఏ రకమైన చికాకు అంశం కలగదు. డస్ట్ ఎమిషన్ కెన్ ఆల్సో రెడ్యూస్డ్ బై మోడిఫైయింగ్ మెథడ్స్. అంటే మనకి ఇండియా టెక్నాలజీ ప్రకారంగా మనం డస్ట్ ఎమిషన్ కంట్రోల్ చేయాలంటే దాని మీద వాటర్ స్ప్రే చేసి తర్వాత డిమాలిషేషన్ చేస్తే సమ్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇలాంటి మోడిఫైయింగ్ మెథడ్స్ ద్వారా మనం ఆ పర్టికులర్ డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు డస్ట్ కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది రెండోది ఏంటి? నాయిస్. మనకు నాయిస్ అంటే ధ్వని కాలుష్యం. చూడండి, నాయిస్ లెవెల్స్ ఆన్ ఎనీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కెన్ బి మిటిగేటెడ్ బై యూజింగ్ ప్రాపర్లీ ఎక్విప్డ్ సౌండ్ సప్రెషన్ డివైజెస్ ఆన్ హెవీ ఎక్విప్మెంట్స్ అండ్ బై షెడ్యూలింగ్ నాయిసీ వర్క్ యాక్టివిటీస్ టు అవాయిడ్. అంటే జనరల్ గా మెకానికల్ డిమాలిషేషన్ చేస్తున్నప్పుడు క్రేన్ కానీ మన ఇటాచీ విత్ పుల్లరార్ మెకానిజమ్స్ తోటి చేస్తున్నప్పుడు అవి సౌండ్ చేయకుండా మనకి సైలెన్సర్ సైడ్, ఇంజన్ సైలెన్సర్ సైడ్ సర్టెన్ ఎగ్జాస్ట్ మఫ్లర్స్ పెట్టామనుకో సమ్ ఎక్స్టెంట్ నాయిస్ పొల్యూషన్ మనం ఒక 50% వరకు కంట్రోల్ చేయొచ్చు. తద్వారా మనకి నైబర్స్ కి ఏ రకమైన చికాకు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈవినింగ్ అవర్స్ లో, అంటే ఇన్ బిట్వీన్ 5 to 9 మధ్యలో డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటే బెటర్. ఈవినింగ్ అది డిమాలిషేషన్ యాక్టివిటీ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవాలి. మార్నింగ్ 4 నుంచి 9 వరకు పెట్టుకోవాలి. మధ్యాహ్నం 11 to 4 పెట్టుకున్నాం అనుకో పర్టికులర్ నైబర్స్ నుంచి మనకి ఏ రకమైన ప్రాబ్లం ఉంటుందని అంటున్నాడు. అంటే లేట్ నైట్ కూడా డిమాలిషేషన్ భంగం కలుగుతుంది. అది అంటే ఇన్ బిట్వీన్ 5 to 9 మధ్యలో నాయిస్ అనేది ఉండకుండా కంట్రోల్ చేస్తే మన సమ్ ఎక్స్టెంట్ మనకి నైబర్స్ కి నుంచి ఏ రకమైన న్యూసెన్స్ ఫ్యాక్టర్ ఉండదు. లేకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. మరి కొద్దిగా క్రాక్ పీపుల్ అయితే ఓకే, ఏదైనా వాళ్ళతోటి మన పబ్లిక్ తోటి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ అంటే కదలికలు. నువ్వు ఎక్స్ప్లోజివ్స్ ఉపయోగిస్తున్నప్పుడు పక్కనున్న స్ట్రక్చర్స్, పునాదులు కూడా కదులుతాయి. వాళ్ళు చాలా కోపంతో ఉంటారు, కంప్లైంట్ మాత్రం ఇస్తారు. మీరు ఎప్పుడైతే ఎక్స్ప్లోజివ్స్ వాడుతున్నారో కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తెచ్చుకొని తర్వాత మనకి ఎక్స్ప్లోజివ్స్ వాడాలి. ఏదైనా ఏ డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేయాలన్నా జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ జీవీఎంసీ, అంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఏంటి వైబ్రేషన్స్కి వచ్చేసరికి చూడండి, వైబ్రేషన్ ఫ్రమ్ డిమాలిషేషన్ యాక్టివిటీస్
కెన్ బి అన్నాయింగ్ టు ది నైబర్స్. అంటే అది నువ్వు కూల్చడం వల్ల పక్కన ఉన్న బిల్డింగ్స్ కదలికలు వచ్చి ఆ పర్టికులర్ నైబర్స్ కి విపరీతమైన కోపం తెప్పిస్తుంది. అండ్ ఇన్ సమ్ కేసెస్ కెన్ డ్యామేజ్ నియర్ బై స్ట్రక్చర్స్. అంటే ఏదైనా సపోజ్ నువ్వు ఎక్స్ప్లోజివ్స్ ద్వారా పేల్చావు అనుకో, కొన్ని డెబ్రిక్స్ పక్క బిల్డింగ్ మీద పడి ఆ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. సో వర్క్ మెథడ్స్ అండ్ షెడ్యూలింగ్ కెన్ బి ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ కంట్రోలింగ్ వైబ్రేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే ప్రాపర్ పని యొక్క విధానాలు వాడి యాజ్ పర్ షెడ్యూలింగ్ అంటే వివరాల జాబితా అనుగుణంగా నువ్వు పనిచేస్తే నువ్వు ఆ పర్టికులర్ వైబ్రేటెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా నువ్వు కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. సో దీంతో అయిపోయింది ఈ టాపిక్. ఇంకా ఉంది, అది మనకి చూడండి, ఇది మన డిమాలిషేషన్ యాక్టివిటీ సేఫ్టీ చెక్ లిస్ట్ చెప్తాను. ఇది అయిన తర్వాత ఇంకో టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఇది నెక్స్ట్ క్లాస్ లో ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకో చిన్న టాపిక్ కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? చూడండి, ఈ పర్టికులర్ డిమాలిషేషన్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీస్ లో 2 ఎస్ఏ క్వశ్చన్స్, ఒక 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు IS 108 లో. ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఇది చదువుకోవాలి. 23 మార్క్స్ వెయిటేజ్ ఈ ఒక్క పీపీటీ మీరు చదువుకున్నారంటే. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. స్కఫోల్డింగ్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో, స్కఫోల్డింగ్ సేఫ్టీ కంటే యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్. మీకు ఇంకేదైనా బెటర్ పాయింట్స్ తెలిసినా మీరు ఎగ్జామినేషన్ లో రాసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? సరే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటి, మనకి ఇంట్రడక్షన్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఇంట్రడక్షన్, ఫస్ట్ నెసెసిటీ ఆఫ్ డిమాలిషేషన్, కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్, ప్రికాషన్స్ డ్యూరింగ్ డిమాలిషేషన్ అన్నది ఒక ఎస్ఏ క్వశ్చన్. తర్వాత సీక్వెన్స్ ఆఫ్ డిమాలిషేషన్, మెథడ్స్ ఆఫ్ డిమాలిషేషన్, డిఫరెంట్ డిమాలిషేషన్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మన డిఫరెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్. 4, 5, 6 కాబట్టి ఇంకో పాయింట్, ఇంకో ఎస్ఏ క్వశ్చన్. తర్వాత డిమాలిషేషన్ యాక్టివిటీ సేఫ్టీ చెక్ లిస్ట్, ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్. తర్వాత చూడండి, మనకి డిమాలిషేషన్, కామన్ డిమాలిషేషన్ న్యూసెన్స్ ఫ్యాక్టర్స్, ఇది 3 మార్కులకైనా అడగొచ్చు లేదా 10 మార్కులకైనా అడగొచ్చు. 3 మార్కులకి అడిగితే ఓన్లీ డస్ట్, నాయిస్, వైబ్రేషన్స్ అని రాయండి. 10 మార్కులకు అడిగితే టోటల్ ఈ మ్యాటర్ అంతా రాయాలి. సరే, ఎవరు డౌట్స్ అడగట్లేదు, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ సో. ఇంకేదైనా మాట్లాడండి, 1 minute ఉంది. ఏమిటి రాజారావు గారు, మీకు అర్థమైందా? ఆర్ యూ ఏబుల్ టు అప్లై అన్ ఎగ్జామినేషన్? రాజారావు సార్, రాజారావు అర్థమైంది గారు. సార్. ఓకే ఓకే, మీరేం చేస్తున్నారు? అర్థమైంది సార్. మీరేం చేస్తున్నారు? క్లాస్ ఉంటాం, మామూలుగా జాబ్ చేస్తాం. జాబ్ ఎక్కడ? చేస్తాం సార్. ఎక్కడ ఎక్కడ? శ్రీ సిటీ సార్, సూలూరుపేట సిటీ సార్. ఓకే ఓకే, రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్, అంత ముందు పీపీటీలు thanks. వచ్చాయా? వచ్చాయి సార్. ఓకేనమ్మా, రైట్. అవి జాగ్రత్తగా చదువుకొని మంచిగా పాయింట్స్ ఎంచుకొని Okay. నోట్స్ ప్రిపేర్